హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గా క్లోజ్ కావడం చూసాము. ఈరోజు మన మార్కెట్స్ కూడా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది రానుంది. ప్రస్తుతానికి వీడియో చేస్తున్న టైంకి ఒక 40 to 50 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది నిఫ్టీ రావచ్చు. లాస్ట్ క్లోజింగ్ నిఫ్టీ కానీ గమనిస్తే 14,819 అనమాట. అంటే ఒక 14,850 860 ఆ లెవెల్లో నిఫ్టీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నిఫ్టీకి ఈరోజు రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు? నిఫ్టీ కానీ గమనిస్తే 14,880 నుంచి 900 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. 14,880 to 900 ఆ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 14,760 అనేది నిఫ్టీకి సపోర్ట్గా ఉండవచ్చు. ఒకవేళ 14,760 బ్రేక్ కంటిన్యూగా ట్రేడ్ అయితే మార్కెట్స్ ఒక సెల్లింగ్ అక్కడ నుంచి ఒక 100 నుంచి 120 పాయింట్స్ పడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ కేసెస్ అనేది మన ఇండియాలో పర్టికులర్గా భారీగా పెరుగుతున్నాయి. సో అటు గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, అక్కడి నుంచి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ బట్ డొమెస్టిక్గా మాత్రమే కోవిడ్ కేసెస్ పెరగడం అనేది మరి ముఖ్యంగా అటు టైర్ 1 సిటీస్లో అది కొంచెం ఎకానమీకి కొంచెం అది బాగా నెగిటివ్ అనమాట. సో ఎకానమీ యాక్టివిటీ అనేది బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి కానీ మార్కెట్ రియాక్ట్ అయితే మాత్రం కొంచెం సెల్లింగ్ కూడా మనం ఈరోజు రావడానికి అవకాశం ఉందండి, అది గమనించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టాప్ లాసెస్ లాంగ్స్ ఉన్న వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకొని ఉండండి. స్టాప్ లాస్ లేనిదే లాంగ్స్ ఉన్న వాళ్ళు ట్రేడ్ పొజిషన్ తీసుకోవద్దు. కాబట్టి 14,760 అది కానీ బ్రేక్ అయ్యి దాన్ని కంటిన్యూగా ట్రేడ్ అయితే నిఫ్టీ కొంచెం సెల్లింగ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. రేంజ్ 14,760 నుంచి 14,880 ఆ లెవెల్స్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 32,991 దగ్గర లాస్ట్ క్లోజింగ్ చూసాం క్యాష్లో. ఈరోజు నేను అనుకోవడం రెసిస్టెన్స్ 33,200 అనేది ఒక క్లోజర్గా 33,200 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. తర్వాత 33,400 అనేది ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 32,800 అనమాట సపోర్టు. అది బ్రేక్ అయితే కొంచెం బ్యాంక్ నిఫ్టీ సేమ్ నిఫ్టీ లాగా కొంత హెవీగా కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. 32,800 సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్ కావచ్చు. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక స్టాక్ స్పెసిఫిక్ ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలనుకుంటే చాలా వరకు ఈరోజు ఫార్మా కంపెనీస్ లేదా ఎఫ్ఎంసీజీ ఇటువంటి స్టాక్స్లో బయింగ్ ఉండండి. కోల్గేట్ ఒకటి నిన్న కొంత వీక్గా ఉంది. బట్ ఈరోజు నేను కూడా కొంచెం దీంట్లో లోయర్ లెవెల్స్ నుంచి కొంత పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ క్లోజింగ్ 1550 అనమాట. దీన్ని 1540 పైన ఉంటే బై చేయండి. 1540 పైన ఉంటే బై చేయండి. అట్ ద సేమ్ టైం 1532 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. కోల్గేట్ బై అబౌవ్ ఆర్ ఎట్ 1540, స్టాప్ లాస్ 1432 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది మీరు ఓపెనింగ్ కాకుండా కొంచెం వెయిట్ చేయండి. ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చి మళ్ళీ స్లోగా కిందకు వచ్చే టైంలో మీరు పిక్ చేసుకోండి. ఓవరాల్గా 1540 పైన ఉంటేనే బై చేయండి. ఇది కోల్గేట్. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? సెల్లింగ్ వెళ్ళాలంటే కోటక్ బ్యాంక్ని ఒకటి సెల్ చేయమంటాను. లాస్ట్ క్లోజింగ్ 1792 అనమాట. దీన్ని 1814 1816 ఆ లెవెల్స్ బిలో ఉంటే సెల్ చేయండి. క్లోజర్గా ఆ లెవెల్స్ దగ్గర సెల్ చేయండి. 1814 1816 ఒకవేళ 1812కి వచ్చింది అనుకోండి సెల్ చేయొచ్చు. ఓకే, 1814 1816 ఆ లెవెల్స్లో సెల్ చేయండి. 1840 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ కొంచెం దూరంగా పెట్టండి. మళ్ళీ దీన్ని కిందకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సెల్ కోటక్ బ్యాంక్. తర్వాత ఓవరాల్గా సెల్ కోటక్ బ్యాంక్ ర్యాలీస్లో సెల్ చేయండి. తర్వాత ఇండిగో ఒకటి కూడా సెల్ చేయమంటాను. లాస్ట్ క్లోజింగ్ కానీ గమనిస్తే 1600 అనమాట. దీన్ని 1624 1626 గ్యాప్ అప్ వచ్చినప్పుడు ఆ లెవెల్స్లో సెల్ చేయండి. 1640 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 44 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. 46 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ దీన్ని కిందకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బై కోల్గేట్ పామాలివ్ డిప్స్లో బై చేయండి. సెల్లింగ్ కోటక్ బ్యాంక్ ఇండిగో. ఇక బ్యాంకింగ్ స్టాక్స్లో ఒకవేళ నిన్నట్లాగా కాకుండా కొంచెం డౌన్ సైడ్ ఉంటే బ్యాంకింగ్ స్టాక్స్లో ఎన్బిఎఫ్సిస్లో సెల్లింగ్ వెళ్ళవచ్చు అండి. అది గమనించండి. ఎందుకంటే అది ఇంతకుముందు ఏంటంటే కోవిడ్ కేసెస్ బేస్ చేసుకుంటే మనం అంటే దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి అంటే బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కొంచెం వీక్ అవ్వచ్చు. దాంతోపాటు ఇటు ఏవియేషన్ సెక్టర్ స్టాక్స్, తర్వాత ఇటు పీవీఆర్ లాంటి స్టాక్స్ ఇటువంటివన్నీ కూడా కొంచెం వీక్ కావచ్చు.
ఏదైనప్పటికి కూడా మీరు అన్నిటికీ స్టాప్ లాస్ పెట్టుకొని స్టాప్ లాస్ లేనిదే ట్రేడ్ చేయొద్దండి. ఇక ఏప్రిల్ 16th నుంచి ఫండమెంటల్ క్లాసెస్ ఉంటాయి. మొత్తం 5 క్లాసెస్ ఉంటాయండి. ఇందులో బేసిక్స్ దగ్గర నుంచి అంటే అసలు ఫండమెంటల్ పరంగా అంటే స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ పరంగా మనం ఎలా స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, తర్వాత బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది, రేషియోస్ ఏ విధంగా చూడాల్సి ఉంటుంది, ఇదొకటి. దీంతోపాటు అసలు అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ప్రాక్టికల్ అప్రోచ్ మెయిన్ అంతా అదేనండి. ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఒక కేస్ స్టడీ తీసుకొని థియరీ చెప్పడం కాకుండా కేస్ స్టడీ తీసుకొని కొన్ని స్టాక్స్ తీసుకొని దాన్ని ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి, ఈ విధంగా కేస్ స్టడీ ఉంటుంది. కాబట్టి దీంతోపాటు కొన్ని స్టాక్స్ కూడా ఐడియాస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అన్నమాట. ఇదంతా కూడా లాంగ్ టర్మ్ కోసమే. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి, అటు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అటు వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావచ్చు. ఇది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి ఈ క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. అరవింద్ అండ్ నేను క్లాసెస్ తీసుకుంటాము. మొత్తం ఒక 16 to 18 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. అంటే టైం అవర్స్ పరంగా 16 to 18 అవర్స్, ఓవరాల్గా 5 క్లాసెస్ ఉంటాయండి. అది గమనించండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్ ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ.